రైట్. నాగమల్లేశ్వరి గారు, ఇంత పెద్ద సంక్షోభంతో ఈరోజు వాహనదారులు, ఒక పక్క రైతులు, ఆక్వా రైతులు, అంబులెన్సులు, విద్యార్థులు, మొత్తం వ్యవస్థ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతూ ఉంటే వార్ రూమ్ వారియర్, మనకంటే వీళ్ళు ఇచ్చిన బిరుదు, ఎల్లో మీడియా ఇచ్చిన బిరుదు లోకేష్ గారికి వార్ రూమ్ వారియర్ అని ఒక బిరుదు ఇచ్చారు. మరి ఆయన ఏమైపోయారు? రియల్ టైం గవర్నెన్స్ ఏమైపోయింది? ఏదైనా విజువలైజ్ చేసి చెప్పే విజనరీ నేనని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమైపోయారు? అసలు ఎందుకు ఈ సంక్షోభం వచ్చింది అనుకుంటున్నారు? సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం సార్. అలాగే ప్రేక్షకులకి కూడా. ఇవాళ నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, నిజంగా పంట చేతికి వస్తున్నప్పుడు ఇవాళ రైతు పడుతున్నటువంటి కష్టం కానీ, ఆక్వా రైతులు ఇవాళ పెట్రోల్ బంకుల దగ్గర 500 పెట్రోల్ కోసం వాళ్ళు ప్రాధేయపడి ఏమంటారు అడుగుతున్నటువంటి కాళ్ళ మీద పడి మరి వాళ్ళు ఆవేదన పడుతుంటే, నేను ఇంత అప్పు తెచ్చుకున్నాను, నా అప్పు ఎవరు తీరుస్తారు అని ఆయన అడిగేటువంటి ఆవేదన, ఇట్లాంటివి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారికి గాని, డిప్యూటీ సీఎం గారికి గాని, ఆ సకల శాఖ మంత్రి లోకేష్ బాబుకి గాని కనిపించవు. 19వ తారీఖు నుంచి ఆయన ఎట్టుపోయాడో, ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేస్తున్నాడో, మళ్ళీ రాత్రికే వచ్చాడు. మరి ఎందుకు వచ్చాడో లేదో తెలియదు. అంటే ఎంత నిసిగ్గుగా, ఇంకా 2.5 సంవత్సరాలైనా మీరు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన వల్లే జరిగింది అని చెప్పేసి మీరు ఎలాగ డిబేట్లు పెడుతున్నారు? ఇవాళ కూడా చూశాను, ఆయన లోకేష్ బాబు గారు అసలు ఇవాళ జరుగుతున్నటువంటి సమస్య, ఆ 3 రోజుల నుంచి అల్లాడిపోతున్న ప్రజల కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా, మాది గూగులు, మీది గొడ్డలి అని చెప్పేసి అట్లాంటి మీటింగ్ లో కూడా మీరు మాట్లాడుతున్నారు చిల్లర మాటలు. అంటే మీ వ్యక్తిత్వాలు ఏంటండి? రాష్ట్ర ప్రజల యొక్క గోడు కనిపించదా? ఎంతకాడికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు జపం చేసుకోకుండా ఒక్కరోజు కూడా రాజకీయం చేయరా? దీనికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏందండి సంబంధం? నాకు తెలియక అడుగుతాను. అంటే ఉందంటున్నారు మేడం, అధికారులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనుషులే అట, కాబట్టి వాళ్ళు ఈ కుట్రబన్ని రాష్ట్రంలో సంక్షోభం సృష్టించారట. మేబీ సిఆర్డిఏకి సంబంధించి మొత్తం ఇక్కడికి ఇవ్వాలని కన్నబాబు గారు, కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్, ఈయన మన అమరావతికి ఇవ్వాలని కోరడం కూడా అందులో భాగమేమో, ఎవరికి తెలుసు. సార్, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏదో మనోహర్ గారు అంటున్నారు కదా, ఏం లేదు, సోషల్ మీడియా హైపే అంట. నేను రాష్ట్ర ప్రజలందరినీ అడుగుతున్నాను, సోషల్ మీడియా హైపే అయితే ఒకసారి వెళ్ళి మనోహర్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉండమనండి. ఏవైతే పట్టుకొని వెళ్తున్నాయి డబ్బాలు ఇవన్నీ వెళ్తే ఆయనకి సోషల్ మీడియా హైపా లేకపోతే నిజంగానే జరుగుతుందా? నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే ఈ వారి యొక్క సంక్షోభం జరుగుతుందో దాని మూలాన సెంట్రల్ వచ్చి ఏదైతే ఈ కమర్షియల్ బంక్స్ ఉన్నాయో వీటి మీద రేట్లు పెంచారు సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, కన్స్యూమర్ కి ఏదైతే సామాన్య ప్రజలకి ఇవ్వాల్సినటువంటి పెట్రోల్ డీజిల్ ని కొమ్మక్కయి మొత్తం దోచేసుకొని, ఇప్పుడు దీనికి మానిటరింగ్ చేసేది ఎవరు సార్? దీనికి మానిటరింగ్ చేసేది జాయింట్ కలెక్టరే కదా, లేకపోతే సివిల్ సప్లై చేసే వాళ్ళే కదా. మీరు మానిటరింగ్ కరెక్ట్ గా చేయించట్లేదంటే ఎవరిది లోపం? ఏ డీలర్లతోటి ఎవరు కుమ్మక్కై కన్స్యూమర్ అంటే సామాన్య ప్రజలకు అందాల్సినటువంటి డీజిల్ ని, పెట్రోల్ ని దోపిడీ చేసింది ఎవరు? అవి తీసుకోరండి బయటికి. అవి తీసుకొని వస్తే మీ పెట్రోల్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లారు, డీజిల్ ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు? 2,70,00,000 లీటర్లను మీరు ఏ విధంగా దోచేయడానికి మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఇప్పుడు మీరు చెప్పినటువంటి లిస్టులన్నీ ఎవరిని దోపిడీ చేయడానికి చేస్తున్నారు సార్ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని? అంటే ఇవాళ మీకు ఎవరంటే సామాన్య ప్రజలు బలి. ఇవాళ రైతులు, స్టూడెంట్స్, లేకపోతే జాబ్స్ కి వెళ్లే వాళ్ళు, లేకపోతే జాబ్స్ కి వెళ్లే మహిళలు, వీళ్ళే కదా సార్ బలైపోతుంది. మరి విత్డ్రా ఎందుకు చేసుకోవట్లేదు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత క్లియర్గా చెప్పి మీ ఉత్తర్వుల్ని ఉపసంహరించుకోండి అన్న తరువాత, ఇంత సంక్షోభాన్ని చూస్తున్న తరువాత కూడా ఎందుకు వెనక్కి తీసుకోవట్లేదు ఆర్డర్స్? ఎట్లా తీసుకుంటారు సార్? తీసుకుంటే మరి వాళ్ళు చేసినటువంటి దొంగతనం, దోపిడీతనం ఆల్రెడీ సెంట్రల్ కి అర్థమైపోయింది కాబట్టి చెంప చెల్లు అన్నట్టు ఆ లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ దోపిడీ ఎవరు చేశారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదా సార్? ఎక్కడ ఇప్పుడు సంక్షోభం మరి ఏమంటారంటే, హాఫ్ నాలెడ్జ్ మనుషులు కూడా ఏం మాట్లాడతారంటే, పెట్రోల్ సమస్య లేకపోతే డీజిల్ సమస్య ఇవన్నీ సెంట్రల్ కదా, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అంటే, నిజంగానే ఒకవేళ ఇలాంటి పెట్రోల్ ఇష్యూస్ అంటే రాష్ట్రం అంతా ఉంటది, దేశం అంతా ఉంటది కదా, ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు వచ్చింది
సమస్య? ఎందుకనంటే మీ చేతగాని తనానికి ఇది ఒక నిదర్శనం. మీ ముందు చూపు లేకపోవడం మూలనే ఇదొక జరుగుతున్నటువంటి అల్లకల్లోలంగా అడ్డగోలుగా సామాన్య ప్రజలు నడ్డి విరగొట్టేలాగా మీరు చేస్తున్నారు. ఇవాళ పెట్రోల్ ఇవ్వట్లేదు సార్, పవర్ పెట్రోల్. అక్కడ నేను విశాఖపట్నంలో ఉన్నాను, గంట వెయిట్ చేశాను సార్, గంట వెయిట్ చేశాను పెట్రోల్ కోసం. ఇక్కడ నుంచి అక్కడ దాకా రోడ్డు మీద దాకా బార్లు, కార్లు, బండ్లు, ఆటోలు అందరు ఇబ్బంది పడుతున్నారు కదా. ఆ వీడియోలు విజువల్స్ చూపిస్తున్నారు. మీరు ఏం సరదాగా నిల్చున్నారా అందరూ? అంటే మీ చాతగాని తనానికి ఏది మీ విజనరీతనం? ఎంతకాడికి మీ విజనరీతనం అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడ్చడానికే సరిపోతుంది తప్ప మీ విజనరీతనం ఏది ఎక్కడికి పోయింది? లోకేష్ బాబు గారు మీరు ఎక్కడికో సింగపూర్ వెళ్ళారు, అక్కడికి చాలా మంది మంత్రుల్ని పంపించారు, అది నేర్చుకోండి ఇది నేర్చుకోండి. అసలు వ్యవసాయానికి ఏ రోజు ఒక ముక్క కూడా రాలేదు, రైతు కోసం పోరాడలేని వాళ్ళందరినీ తీసుకుపోయి సింగపూర్ లో కూర్చోపెట్టారు. సింగపూర్ లో ఏం వ్యవసాయం అవుతుంది? ఇక్కడ జరుగుతున్న సంక్షోభాన్ని మాత్రం పట్టించుకోరు. ఇక్కడ జరుగుతున్న సంక్షోభాన్ని కోసం మాట్లాడితే మాత్రం మళ్ళీనేమో నో బోర్డులు. ఇప్పుడు లేకపోతే ఏం బోర్డులు పెడతారు సార్? నాకు తెలియక అడుగుతాను, ఏ బోర్డులు పెడతారు? నో స్టాక్ పడుతున్నారు రోజుకు. సీఎం గారు సీరియస్ గా చెప్పారు కదండి నో స్టాక్ పెట్టద్దని. సీఎం గారు చెప్పారు కదా నో స్టాక్ బోర్డు పెట్టద్దని. అవును సార్, నో స్టాక్ లేనప్పుడు నో స్టాక్ కాకుండా ఇందాక అన్నట్టు ఏ స్టాక్ పెడతారా? బోర్డులు పెడతారా? బోర్డు తీసి లోపల ఆఫీస్ లో పెట్టేసేయాలి, బంకు క్లోజ్ చేయాలి, బోర్డు తీసి లోపల పెట్టేసేయాలి అంతే. బోర్డు కనిపించకూడదు చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారికి బోర్డు కనిపించకూడదు. సామాన్య ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే ఈ పెట్రోల్ ని మీరు తరలించారన్న విషయం మాత్రం బయటికి రాకూడదు. మీరు దోచుకున్నారు, డీలర్లు మీరు అందరూ కుమ్మక్కయ్యి వాళ్ళతో ద్వారా దోపించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్న విషయం మాత్రం బయటికి రాకూడదు. సామాన్య యొక్క ప్రజల నోట్లో మట్టి కొట్టడానికి మీరు చేస్తున్నటువంటి విషయం బయటికి రాకూడదు. ఎందుకంటే మీరంతా ఈ థర్డ్ పార్టీలకి, మీ ప్రైవేట్ వ్యక్తులకి, పెద్ద పెద్ద కంపెనీల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇక్కడ సామాన్య ప్రజల పడుతున్నటువంటి ఇబ్బందుల మీద మాత్రం మీకు శ్రద్ధ లేదు. రైట్.